వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహ స్థితిగతులను చూసుకున్నట్లయితే శని, బుధ, కుజగ్రహాలు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. కుంభరాశిలో రాహు సంచారం, అలాగే కర్కాటక రాశి అంటే సింహరాశిలో కేతుగ్రహ సంచార ప్రభావం, మిథున రాశిలో గురు సంచారము, రవి మేషరాశిలో సంచారం చేస్తూ 19వ తేదీ వరకు కూడా మేషరాశిలో ఉంటే, శుక్రుడు 20వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. ఈ లెక్కన గమనించుకున్నట్లయితే మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా కుజ శని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే చేపట్టినటువంటి ప్రతి పనులలో విజయము, ధైర్యంతో ముందడుగు వేస్తారు. అన్ని విధాలుగా లాభసాటిగా ఉంటుంది. ఏలిన నాడి శని ప్రభావం తొలగిపోయింది. మంచి స్థితిగతులు ఉంటాయి. అన్ని విధాలుగా విజయాన్ని పొందుతారు చేపట్టిన ప్రతి పనులలో కూడా. అయితే అన్నీ ఉంటే ఎలా బాగుంటుంది? కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా పెడతాడు కదా. గురుగ్రహ రూపంలో మీకు అనుకూలత లేదు. గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల ముఖ్యంగా శని, కుజగ్రహాలు ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ గురువు అనుకూలంగా లేని కారణం చేత పెద్దల ఆగ్రహానికి గురవ్వడము, పని అయిపోతుంది అన్న సందర్భంలో పెద్దల ఆగ్రహానికి గురవ్వడము, లేకపోతే డిలే ఇన్ ప్రాసెస్ జరగడము, తద్వారా కొంత యాంగ్జైటీకి లోనయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరమవుతున్నాయి. పైగా బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత ధనపరమైనటువంటి మనీ రిలేటెడ్ థింగ్స్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయి. జాగ్రత్త పడండి. మిమ్మల్ని అట్రాక్ట్ చేసే ఆసక్తికర ప్రకటనల జోలికి వెళ్ళకండి. అలాగే అవసరం ఉంది, డబ్బులు నాకు అర్జెంటుగా కావాలి, ఎక్కువ వడ్డీ అయినా పర్వాలేదు అని చెప్పి కొసరిగా ఉండే వడ్డీల కోసం ఆశపడ్డారా, అసలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకనే మనీ మ్యాటర్స్ విషయంలో 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఇక రవి ప్రధానంగా మేషరాశిలో సంచారం చేస్తూ అర్ధాష్టమ ప్రభావం. ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే ఉద్యోగములో ఆందోళన అధికంగా ఉంటాయి. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం లభించలేనటువంటి పరిస్థితి. అభద్రతాభావం చేస్తున్న ఉద్యోగస్తులకి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రధానంగా దైవానుగ్రహం కావాలి. వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ చేయడం కంటే ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం చాలా మేలు అనే విషయాన్ని గమనించాలి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలత లేదు. ఈ సమయంలో స్పెక్యులేషన్స్ కానీ, వడ్డీల కోసం కానీ, స్టాక్స్ మార్కెట్లో పెట్టడం కానీ వాయిదా వేసుకోండి. సమయం అనుకూలంగా లేదు. ఏతావాత చూసుకున్నట్లయితే ఒక్క శని కుజగ్రహ ప్రభావము తప్ప, అలాగే శుక్రగ్రహ ప్రభావం. శుక్రగ్రహ ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత కోల్పోయిన ప్రేమను తిరిగి పొందే అవకాశాలుంటాయి. అంటే దూరమైన వ్యక్తులు మళ్ళీ కలుసుకోవడం కానీ, అది జీవిత భాగస్వామ, ప్రేయసి, ప్రేమికుల, వ్యాపార భాగస్వాముల, ఏవైనా కానీ అనుకూలతలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క చేసే ప్రతి పనులలో జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ప్రేమికుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం వల్ల మంచి
పరిస్థితులు కలుగుతాయి అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా కోల్పోయిన దాంపత్యము మళ్ళీ చిగురించే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరమవుతున్నాయి. అలాగే వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మటుకు శుభ పరిణామాలు అనేటివి కలుగుతాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఏతావాత చూసుకుంటే కుజుడు, శని మరియు శుక్రగ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలత లేవు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఏ అవకాశం వచ్చినా దైవ దర్శనం చేసుకోండి, దానాది కార్యక్రమాలు చేయండి. దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున సాయంకాలం 6 గంటలకి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మే 1వ తారీఖు రోజున కూడా పౌర్ణమి తిథి, వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రం కాబట్టి ఆ రోజున కూడా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. ఇక తదుపరి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో మీకు ఖర్చులు, ఆదాయం ఎలా ఉండబోతుంది, మానసిక పరిస్థితి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17 తేదీలలో మీనరాశిలో చంద్ర సంచారం ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సోదర సోదరీమణుల మధ్య, స్నేహితుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి మీరు చేసే ప్రతి పనులలో వాళ్ళ సహాయ సహకారాలు పొందుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి మీకు కలుగుతుంది. అన్ని విధాలుగా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం మంచి జరుగుతుంది. ఇక 18, 19 తేదీలలో ఉద్యోగస్తులలో అభద్రతాభావం పెరుగుతుంది. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు, అలాగే గృహోపకరణాల కోసం ఖర్చులు, మీరు ఆశించిన ఖర్చు కంటే ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశాలు ఈ యొక్క 18, 19 తేదీలో జరిగే అవకాశం. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 20, 21వ తేదీలలో ప్రధానంగా శ్వాస సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వర పీడితులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 22, 23 మరియు 24, 25 ఈ తేదీలలో రాని బాకీలు వసూలు అవ్వడం, ఖర్చుకు మించిన ఆదాయాలు ఉండడం, ఏ సమస్య వచ్చినా వెనుకాడకుండా ధైర్యంగా ముందడుగు వేసే తత్వం ఉండడం, అలాగే ఆర్థిక పరంగా పుష్టిగా ఉండడం, విందులు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి. ఇక 26, 27 తేదీలలో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆకస్మికంగా ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్తలు పాటించండి. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. 28, 29, 30 ఈ తేదీలలో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ తర్వాత చెప్పొచ్చింది ఏమిటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం కోసం ప్రతిరోజు కూడా దత్త అష్టక పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి అవకాశం ఉంటే. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జాతకంలో జరుగుతున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మంచి భవిష్యత్తును పొందుతారు. అవకాశం ఉంటే ఏప్రిల్ 20 అక్షయ తృతీయ, మే 1
వైశాఖ పౌర్ణమి రోజున మన పీఠమాధుర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు హోమాలలో గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.